జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఫ్రెండ్స్ అనగానే మనకి మొదటి గుర్తొచ్చేది మధుర జ్ఞాపకాలు. కానీ ఆ జ్ఞాపకాలు కాస్త గాయంగా మారితే, ఆ గాయాలు కాస్త కామెడీగా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. నన్ను ఎత్తుకోండి. ఓకే, పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతలు వస్తాయంటే ఏంటో అనుకున్నా, ఇంత బరువు వస్తుందని నేను మాత్రం అనుకోలేదు. ఏమండి, మర్చిపోయిన అడగడం, రేపు మా 10th క్లాస్ మేట్స్ అందరూ లివింగ్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. లివింగ్ టుగెదర్ కాదు, అది గెట్ టుగెదర్ అని అంటారు. మరి లివింగ్ టుగెదర్ అంటే ఏంటి? చూసారండి, నా భార్యకి లివింగ్ టుగెదర్ అంటే కూడా తెలియని అమాయకురాలు, చిన్న శుద్ధ పూస పద్మిని, నా బంగారు తల్లి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏం లేదురా, లివింగ్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని చెప్పి ఒక రూమ్ తీసుకుంటారు. రూమ్ తీసుకొని పెళ్లి తప్ప అన్ని పెంట పనులు చేసుకుంటూ ఉంటారే, దాని తర్వాత పెళ్లి చేసుకోరు. ఏంట్రా నవ్వుతున్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా ప్లాన్ చేసి ఉండాల్సింది. ఇలాంటి జోకులు నలుగురు ముందేసావంటే పళ్ళు రాలుతాయేమో అనుకుంటున్నావు, అర్థమైందా? సరే సరే, మంచి వేడి వేడి కాఫీ తీసుకొని రాపో. ఒక్క నిమిషం అండి. నల్గొండ జిల్లాలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో పూర్వ విద్యార్థులు పరారి. ఇద్దరు పూర్వ విద్యార్థులు ప్రేమలో పడి లేచిపోయారు. వాళ్ళని గాలించడానికి విద్యార్థి సంఘాలని ఎక్కడో కొడుతుంది సీనా. ఏమండి, ఏంటి పేపర్లో మ్యాటర్? మంచి మ్యాటర్ ఉంది. పేపర్లో కూడా మ్యాటర్ ఉంది. సరే గాని డబ్బులు ఇస్తే నేను గెట్ టుగెదర్కి వెళ్తాను. ఏం వద్దులేవే, అసలే రోజులు బాలేవు, పేపర్లో దారుణమైన విషయాలు చూడాల్సి వస్తుంది. గెట్ టుగెదర్ ఏం వద్దురా నాన్న. ఏంటండి? ఏంటి మనిషి పశువు. మీ మొగుళ్ళు అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పబ్బులు అంటారు, పార్టీలు అంటారు, చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకుని బ్యాంకాక్ అంటారు. మేము మాత్రం ఇంట్లోనే ఉండాలా? నేను గెట్ టుగెదర్కి వెళ్తా. సరే ఒక పని చేయవే, చెప్పు. నేను కూడా నీతో పాటు వస్తాను. నేను కూడా నీతో పాటు వస్తా. మీరెందుకు? రాకేష్, నువ్వు వెళ్తున్నావా? అవును. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అబ్బా, మీరెలా వస్తారండి? మీరు వద్దు, బాగోదు. ఒక పని చేయి. ఏంటి? హస్బెండ్ కాదని చెప్పు. హస్బెండ్ కాకపోతే డ్రైవర్ అని చెప్పమంటారా? ఏమన్నావు? డ్రైవర్ అని చెప్పమంటారా? డ్రైవర్ అని చెప్పు. చీ, మీ డ్రైవర్ ఏంటి? మీకు అసలు డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు. నేను వస్తేనే నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. నేను నీతో పాటు వస్తున్నాను, అంతే. నువ్వేంటయ్యా నాకెలా తగులుకున్నా? సరే పద. చిచ్చి, ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలురు వెయ్యొద్దు వయసు మీద, ఎగరవిప్పాలి కుర్రాళ్ళ రెక్కల్లితో వాడు వెగాళ్ళతో. ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారెళ్ళరురా, మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎంటిరా. హే రా. Oh my God. ఎంతకి తెగించారా? నేను రా అంటున్నాడు ఏంటి? నన్ను ముద్దుగా రో అంటాడు, రమేష్ నేను రా అంటాను. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా చేసుకునే వాళ్ళం. ఈయన నా వ్యాన్ డ్రైవర్. డ్రైవర్ అన్నావు కదే? అదే డ్రైవర్ చెప్పాను కదండి. మరి వ్యాన్ ఎందుకు చేర్చావే? అంటే అది డ్రైవర్ వెళ్ళరా, పక్కన భోజనాలు పెడతారు, తినేసి వచ్చి ఆడు కూర్చో, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోద్ది. కానీ అందరం పరిచయం చేసుకుంటాం. ఈశ్వర్, హాయ్ రోహిణి. హలో, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఓ, ఏంటి బాడీ? స్కూల్లో ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్తే ముందు నన్ను ఎత్తుకో, తర్వాత లవ్ చేద్దాం అన్నావు కదా, అందుకే జిమ్కి వెళ్ళి కండ్లు పెంచా. ఓ మై కండస్, నైస్ కండస్, చాలా బాగున్నాయి. బాగున్నావు? ఏమని చెప్పాలి, చాలా రోజులు అయిపోయింది అబ్బా కలిసి. కూడా చాలా మిస్ అవుతున్నావు. అక్కడ బిర్యానీ ఎత్తడానికి కండలో లేరంటే మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. ఇంకేంటి ఈశ్వర్? చాలా మంది వచ్చారు. సరే నువ్వు వెళ్ళు, అందరితో మాట్లాడతాను. ఒక్కడితో మాట్లాడితే టైం వేస్ట్ చేయకు, అందరితో తొందరగా మాట్లాడు, అర్థమైందా? మాట్లాడతానండి, అందుకే రావద్దనండి మిమ్మల్ని. ఓ దుబ్బుతున్నా వెనకాలండి. నీ
ఫ్రెండ్స్ అందరు కలిసి అక్కడ పార్టీ చేసుకుంటుంటే మీరు ఒక్కలే సెపరేట్ గా ఎక్కడ నుంచున్నారేంటి? ఇది గెట్ టుగెదర్ కాదు, రోహిణి గెదర్. అవును చూడండి, బెల్లం చుట్టూ ఈగలు వాడిన చుట్టూ ఎలా వాడారు. చిన్నప్పటి నుంచి అదంతే అండి. ఫ్రెండ్స్ అందరితో తిరిగిద్ది, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంది. ఈ మధ్య చాటింగ్లు కూడా చేసుకుంటున్నారంట. ఆవిడ అట్లాంటిది కాదండి. ఈ పార్టీ పెట్టిందే అది. ఓ మై గాడ్, ఎస్ మీరండి. షీఈస్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఒక గెట్ టుగెదర్ పార్టీకి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఒక ఫాదర్ తో వచ్చింది చూడు. ఫాదర్ ఏంటండి? మా పిల్లోడికి ఫాదర్, మా పిల్లోడికి ఫాదర్. కూర్చోపోండి ఎక్కడన్నా పోయి. మోకాలు నిప్పులు బ్రో. ఇంకోసారి నన్ను బ్రో అన్నావంటే బుర్ర పగులుద్ది. కూర్చోపో. ఏంటి వాళ్ళతో డిస్కషన్? హాయ్ రోహిణి, హాయ్. మాస్టర్ అయ్యో ఎన్నాళ్ళైంది. చిన్నప్పుడు మ్యాథ్స్ చెప్పేవారు పద్మనాభం సార్. నేను మాస్టర్ని కాదు, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లవ్ రూపాయలు లక్కిని అప్పట్లో 4వ బెంచీలో కూర్చొని నీకు రాకెట్ చికెన్ ఇసిరేవన్నీ గుర్తు రాలేదా? యూ లక్కీ. ఎస్. ఏంటి ఇంత చెండలంగా అయిపోయావు? రాకెట్లు అంటున్నాడు ఏంటే వాడు? అప్పట్లో రాకెట్లు వేస్తున్నాడంటే సైంటిస్ట్ అవుతాడు అనుకున్నాను. ఇలా సాడిస్ట్ అవుతాడు నాకేం తెలుసు. అయినా ఒకటా రెండా రాకెట్లు ఓ తెగ్గుచ్చుకునే వీపుకి, కొన్నిసార్లు క్రాష్ అయ్యాయి కూడా. వీపంతా నొప్పి చూడు. అబ్బా! ఇంకేంటి సంగతులు? ఏం చేస్తున్నావు? బిజినెస్ చేస్తున్నా, నీకోసమే వచ్చా. చూసారండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందండి. అసలు వాళ్ళ ఆయన ఇదంతా చూసుంటే చచ్చిపోయేవాడు. ఉన్నా చచ్చిపోయినా ఒకటే. వాయిస్ అందరూ నా వెనకాలే. Oh my God. హాయ్ రోహిణి, హాయ్ హాయ్. You London Dragon. ఇంకేం సంగతురా? చెప్పాలి నువ్వే. ఏంటి మీద పడి మాట్లాడుతున్నావు వాడితో? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. రోహిణి, ఎవరు ఏడిస్ గాయ్? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎవరు ఏడిస్ గాయ్? ఏడిస్ గాయ్? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. He is my driver. డ్రైవరా? Yeah. డ్రైవర్ ఇట్రమ్మా. ఆ పక్కన కారు ఉంటుంది, ఇదిగో. పక్కన పెట్టమంటారా? లేదు, మళ్ళీ అక్కడే పెట్టు, మళ్ళీ అక్కడే పెట్టు. ఏమండి ఇది 2 వీలర్ కదండి? దాన్నే 2 సార్లు పార్క్ చేయి, 4 వీలర్ అయిద్ది, 4 వీలర్ అయిద్ది. మీరు నా చెయ్యి పట్టుకుంటుంటే తను మా ఆయనకి చెప్పేస్తాడేమో అని భయం, అందుకే. ఏ డ్రైవర్ ఇట్రా. పిలుస్తున్నారు. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని వాళ్ళ ఆయన చెప్పగాకు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కదా, ఏదైనా యాక్టివిటీ చేసుకోండి, సరదాగా అందరూ చూసి ఆనందపడతారు. మా క్లాస్ లో మంచి సింగర్స్ ఉన్నారు తెలుసా? వాడు బాగా పాడతాడు. ఇది సింగర్. ఇది సింగర్. పాడండి. వస్తావా వస్తావా నేను రమ్మంచోతే వస్తావా, ఇస్తావా ఇస్తావా నువ్వెంత ఇస్తావా. వస్తా వస్తా. నువ్వు కాదు అయిందా? బాగా అయిందా? మీరు పాట పాడటం మాకు చాలా ఆనందంగా ఉంది. యాక్టివిటీ మార్చు, యాక్టివిటీ మార్చు. చిన్నప్పుడు మనం కళ్ళ గంతులు ఆడుకునే వాళ్ళం చూడండి. కళ్ళ గంతులు ఆడుకుందామా? అయితే మా డ్రైవర్ కి కళ్ళ గంతులు కడదాం. ఓకే, ఖతం, బాయ్ బాయ్. మనందరం గేమ్ ఎంజాయ్ చేయాలి కదా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఒక భర్త ఫ్రస్ట్రేషన్ ఇది. మీ మేడం కనిపించారా? సరే ఇక్కడ లావుగా ఎంత ఉంటది? కనబట్టలేదా? కనపట్లేదండి. అక్కడ లండన్ గడు కూడా కనబట్టలేదా? లండన్ డ్రైవర్ కూడా కనపట్లేదండి. ఎంతో లేచిపోయారా? ఏంటి వాడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళావే? సిగ్గులేదు? ఏమైందండి? భర్తని ఎదురుగా పెట్టుకొని ఇలా డబ్బుల పనులు చేస్తుందా? భర్త డ్రైవర్ ఉంది. చెప్పాను కదరా నేను భర్తనని. నాయనో, అమ్మో అమ్మో. పైగా అందరితో లేచిపోయింది. ఏదో అన్నాడు వాడు. ఏంటి? ఉంది కదా, లండన్ గడితో లేచిపోయిందంట. నా పిల్లం కదా లేచిపోయింది. నేను తప్పు- నేను ఎందుకు లేచిపోతాను రా? ఏమనుకున్నావు నా గురించి? అందుకే నాతో పాటు వచ్చా. లేచిపోయింది అది. తెచ్చిపోయింది అదే. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. పక్క పక్కన మిమ్మల్ని నీ పిల్లమను ఆ లండన్ డ్రైవర్ గారు లేచిపోయాడు. ఆల్వేస్ కరెక్ట్. రేయ్, పెద్ద ఆయన కూల్ బేబీ కూల్. దయచేసి చెప్తున్నా, పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకునేటప్పుడు కొంచెం చూసి పెట్టుకోండి. భర్తలు ఉంటారు. ఐఎమ్ రిక్వెస్ట్. అందరూ అలా ఎందుకుంటారా? నీ సంగతి చెప్తారా? ఇంటికి పని చెప్తా. నా మీద అనుమానంతో వస్తుందా? చెప్తా. అది కాదు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలురు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. వెరీ నైస్ రాకింగ్. రాకేష్ అయితే ఇదే రాకింగ్ స్కిట్ మీది.
అండ్ రోహిణి సూపర్, అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు బాగుంది, మంచి ఐడియా ఇది గెట్ టుగెదర్. కాకపోతే ఎలా ఉంటుందేమో అని ఇప్పుడు ఎవరన్నా చేసుకుంటే భయపడుతుంటారు. అందరూ చాలా బాగా చేశారు. రోహిణి గారు మామూలు ఆవిడే మొత్తం లీడ్ తీసుకుని మొత్తం అంతా చేయటం బాగా చేశారు, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్.